అయం ముహూర్త సుముహూర్తస్తు. జై శ్రీమన్నారాయణ. ఏంటండి ఇది ఉదక శాంతి అనే కార్యక్రమం ఎప్పుడు చేయాలి? అయితే రెండు సందర్భాల్లో కూడా చేస్తారు ఈ ఉదక శాంతి కార్యక్రమం. పూర్వకాలం నుంచి కూడా ఎంతో ప్రాచుర్యం ఉన్నటువంటిది ఇది కార్యక్రమం, పూజా కార్యక్రమం. అప్పట్లో ఎలా చేసేవారంటే ఇంట్లో బర్కత్ అంటారు కదా, అది ఉండదు. అంటే అచ్చి రావడం లేదు, ధనం నిలవడం లేదు, కష్టాలు బాగా వస్తున్నాయి, సరిగా నిద్ర పట్టదు, అటువంటి సందర్భాల్లో చేస్తారు. ఇక మనం శుభకార్యాలు మొదలు పెట్టుకుంటాం. కొన్ని వర్ణాల వాళ్ళు ఉపనయనం చేస్తారు, ఆ సందర్భంలో చేసుకోవచ్చు. వివాహం ముందు సమయంలో కూడా వ్రతం చేసుకుంటారు కదా, ఆ సందర్భంలో చేసుకోవచ్చు. ఇంకా ఇక దేవాలయాలు అయితే బ్రహ్మోత్సవాలు అవుతుంటాయి, చిన్న చిన్న కార్యక్రమాలు, నవరాత్రులు వస్తాయి, గణపతి నవరాత్రులు అవి ఇవి, ఆ సందర్భంలో కూడా చేస్తారు. ఇంకా ఎటువంటి సందర్భాల్లో చేస్తారు పూజా కార్యక్రమం చేస్తారంటే, ఆకస్మికంగా అనుకోకుండా కాకి ప్రవేశం అవుతుంది ఇంట్లో. ఎందుకు వచ్చిందో తెలియదు, ఏ కారణం చేతనో వచ్చిందో తెలియదు, గద్ద కూడా వస్తే. ఇంకా ఏదైనా పక్షి, ఉడుము, గుడ్లగూబ ఇలాంటివి అయితే ఇట్లాంటి సందర్భంలో కూడా చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే మనకేదో ఉపద్రవం ముంచుకొస్తుంది, కష్టం వస్తుందని ఎవరో పెద్దలో దేవతలో మనకు హెచ్చరిస్తుంటారు. అలా ఆ ప్రవేశం అయితే అలా మనకు తెలుస్తుంటుంది. ఇంకా ఏం జరుగుతుందంటే ఆకస్మికంగా గృహం లోపల ఎవరో ఒకళ్ళు పరమపదిస్తారు. పరమపదించినప్పుడు మనకు 27 నక్షత్రాలు ఉంటాయి. అందులో కొన్ని నక్షత్రాలకు స్వల్పదోషం ఉంటుంది. ధనిష్ట పంచకము అనే 5 నక్షత్రాలు ఉంటాయి. ధనిష్ట, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి, శతభిషం. ఈ 5 నక్షత్రాల్లో కూడా ఎవరైనా మరణిస్తే ఆ ఇంట్లో తిరిగి మళ్ళీ కష్టం రాబోతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది జ్యోతిష్య శాస్త్రంలో, శాస్త్రరీత్యా. అంటే ఆ పోయిన వాళ్ళు మనకు చెరుపు చేయటం లేదు, వాళ్ళు మనకు హెచ్చరిక చేస్తున్నారు, నా పని అయిపోయింది కానీ మీరు జాగ్రత్తగా ఉండండి, పురోహితులను అడిగి ఆ తర్వాత తదుపరి ఏమైనా శాంతి అట్లాంటివి ఏమైనా ఉంటే చేయించుకోండి అని చెప్పి వాళ్ళు హెచ్చరించినట్టుగా భావించి మనం ఈ కార్యక్రమం చేయాలి. ఎందుకంటే మరణించిన వాళ్ళది మనకు ప్రభావము ఎక్కువ 6 నెలల వరకు ఉంటుంది. అందుకనే జ్యోతిష్యులు, పురోహితులు ఏం చెప్తుంటారంటే 6 నెలలు మూసేయండి అని, 3 నెలలు మూసేయండి అని చెప్తుంటారు. అయితే ఈ తిథి వల్లనేమో సంపూర్ణ దోషం వస్తుంది 100%. తిథి వల్ల, వారం వల్లనేమో త్రిపాద దోషం, కొద్ది దోషం వస్తుంది. తిథి అర్ధ దోషమేమో తిథి వల్ల వస్తుంది. మరి నక్షత్రం వల్ల, తిథి, వారము, నక్షత్రం ఈ 3 కనుక్కుంటే 100% దోషం. కాబట్టి మనం జ్యోతిష్యులను అడిగి ఆ శాంతి పూజ అనేది చేయించుకోవాలి. ఎప్పుడు చేయించుకోవాలంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయించుకోవాలి. కర్మ జరిపించిన తర్వాత ఒక మంచి రోజు 13, 14, 15, 16, 17 ఏదో ఒక రోజు మనకు వీలైనప్పుడు ఎంత శీఘ్రంగా చేసుకుంటే అంత బాగుంటుంది. ఒకవేళ ఆ గృహము వదిలేసి 3 నెలలకు 6 నెలలకు చేసినా కూడా మళ్ళీ పూజ చేసుకొని శుద్ధి చేసుకొని ఆ ఇంటికి రావాలి. ఇంకా ఈ పూజ వల్ల ఏం జరుగుతుందంటే 3,000,000 దేవతలు ఆ గృహంలోనికి ప్రవేశించి మనకున్నటువంటి ఎక్కడి నుంచి అయితే 4 దిక్కుల నుంచి ఏ ఆపదలు చుట్టుముడుతున్నాయో అవన్నీ దూరం చేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే భూత, ప్రేత, పిశాచాలు, గాలి, నానా ఇట్లాంటి భయాలు, ఉత్పాదకాలు ఇంట్లో ఉంటే కూడా అవన్నీ నివారణ అవుతాయి పూజ వల్ల. అంటుముట్టు మహిళ, అటువంటి దోషాలు కూడా పోతాయి. అంటుముట్టు మహిళ ఉన్నప్పుడు ఏ పూజ చేసినా కూడా మనం దేవతల పూజ చేయండి, పితృదోష పూజ చేయండి, అవి పని చేయవు. ఇలా చేసుకొని ఆ పూజ చేస్తే 100కు 100% మనకు అనుకూలిస్తుంది ఆ పూజ. అయితే ఈ పూజలు ఏంటి అంటే మాకు కావలసినమైనట్టు ఏంటి అంటే ఫస్ట్ దోతి పరుస్తారు, గోధుమలు, నువ్వులు, బియ్యం మనకు తోచినంత కిలోంబావో నేర్పుకోవాలి. కొన్ని పూలు అవసరం, తమలపాకులు అవసరము, పంచపల్లవాలు అంటే రావి, మామిడి ఇట్లాంటి
జూబ్బి, తమలపాకులు ఇట్లాంటివి కలశంలో పెట్టి నీరు పోసి కొంచెం ధూపంతో ఆ కలశం ఏర్పాటు చేసి ఆ కలశం మీద బ్రహ్మ, వరుణ, మహావిష్ణువు ఇట్లాంటి దేవతలను ఆహ్వానం చేసి మంత్రాలు చెబుతారు పురోహితులు. సుమారు కొన్ని పేజీల వరకు ఉంటుంది, కొంత సమయం పడుతుంది, ఓపికతోటి కూర్చోవాలి, ఆ మంత్రాలను విని తదుపరి తీర్థం ఇస్తారా తీసుకోవాలి. ఈ విధంగా చేయించుకుంటే అన్ని విధాలా మనకు అనుకూలిస్తుంది.